ఈ కపాలభాతి చేసినప్పుడు కూడా ఈ ఫీలింగ్ వస్తుందండి. కపాలభాతి చేసి కొంతసేపు అయ్యాక బాగా నిద్ర వచ్చినట్టు అంటే రిలాక్స్ అయిపోయి ఒక రౌండ్ కపాలభాతి చేసిన తర్వాత ఆల్మోస్ట్ శ్వాస కూడా తీసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కపాలభాతి ప్రాణాయామం కాదు. కపాలభాతి క్రియాస్. క్రియాస్ అంటే మనకి క్లెన్జింగ్ షట్ క్రియాస్ ఉన్నాయి. షట్ క్రియాస్లో నేతి, నేతి అంటే ముక్కు వాష్ అనుకోండి. జలనేతి, సూత్రనేతి, జలనేతి, సూత్రనేతి, తర్వాత ధృతనేతి, దుగ్ధనేతి, మూత్రనేతి, స్వమూత్రం, గోమూత్రం ఇన్నున్నాయి నేతి క్రియాస్లో. తర్వాత తైలనేతి కూడా ఉంది. తైలంతో కూడా నేతి చేస్తాం. అది థెరపీస్లోకి వస్తాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని. సో అలానే దౌతి ఉంది. దౌతి అని అంటే పొట్ట వాష్, నేతి నోజ్ వాష్, దౌతి అంటే పొట్ట వాష్. అలాగే నౌలి ఇవన్నీ ఇందులోకి వస్తాయి. అలాగే తర్వాత అగ్నిసార, తర్వాత వాయుసార ఇవన్నీ ఇందులోకి వస్తాయి. దాంట్లో కపాలభాతి. కపాలభాతి కూడా ఒక క్రియ. దౌతి, వస్తి, వస్తి అంటే ఎనిమాస్ అవన్నీ అయిన తర్వాత కపాలభాతి. తర్వాత త్రాటకం. త్రాటకం ఈజ్ ద ఐస్ కోసం. అలాగే కపాలభాతి ఈజ్ ద బ్రెయిన్ వాష్ అని చెప్తాం. బ్రెయిన్ డైరెక్ట్ వాష్ చేయడమే కపాలభాతి అంటే. ఎందుకంటే ఎగ్జేల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇన్హేల్ ఆటోమేటిక్గా వెళ్తుంది, బట్ మనం ఫోకస్ చేసేది ఎగ్జేల్ మీద. ఎగ్జేల్ చేసినప్పుడు ఇక్కడి నుంచే వదలాలి, నాట్ హియర్ సౌండ్, ఇక్కడి నుంచే రావాలి. జలుబు చేస్తే మనం ఈ ముక్కు క్లీన్ చేసుకోవడానికి ఏం చేసినాం అదేనండి కపాలభాతి. సింపుల్. ఇక్కడ ఏదైనా అడ్డుపడిందంటే మనం ఇది ముక్కు చీదాలంటే ఏం చేస్తాం అంటాం. అంటే అన్నది ఇక్కడి నుంచే వస్తుంది, లోపల నుంచి వదిలితే రాదు. సో ఇక్కడి నుంచే జస్ట్ ఇన్హేల్ ఇలా వస్తుంది అన్నమాట. ఇది కపాలభాతి. ఇలా చేయడం వల్ల మోర్ ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తుంది. అప్పుడు ట్రాంక్విల్ అయిపోతుంది. ట్రాంక్విల్ అయ్యి మీ బ్రెయిన్లో ఉన్న ఆ న్యూరో సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు మీరు అలా కళ్ళు మూసుకోగానే ఒక మీకు ఆ వైబ్రేషన్ ఉంటుంది, ఆ రిలాక్స్గా ఏదో ఒక తేలుతున్నట్టు ఉంటుంది కళ్ళు మూసుకోగానే. సో ఇది కూడా 1 సెకండ్కి 1 స్ట్రోకే. అంటే 1 మినిట్కి 60 టైమ్సే చేయాలి. నువ్వు 100, 120, 130 చేసేయకూడదు.